లో శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ రెండవ రోజు కావడంతో కపాలిని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. 100 ఏళ్ల నుంచి భద్రకాళి అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. 15 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో రోజుకో రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఇలవేల్పు దైవము భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. నేడు రెండవ రోజు కపాలని దర్శనం లోపల అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రస్తుతము భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా భారీగా భక్తిజనం అయితే తరలి వస్తున్న పరిస్థితి. అసలు అమ్మవారిని ఏ రూపాల్లో ఏ రూపం దర్శనమిస్తారు, ఈ శాకాంబరి ఉత్సవాల ప్రత్యేకత ఏంటి? ప్రస్తుతం మనతో అర్చకులు నాగరాజ్ శర్మ గారు ఉన్నారు. అయ్యగారు చెప్పండి, ఏంటి అమ్మవారి ఏ రూపాలు దర్శనమిస్తున్నారు? ఈ 15 రోజుల పాటు ప్రత్యేకత ఏంటి? అమ్మ భద్రకాళి శరణమ్మ శాకాంబరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయమశ్నుతే శీఘ్రమన్నపానామృతం. కొన్ని సంవత్సరాల క్రితము మనకు వరంగల్లో కూడా అనేక కరువు ఏర్పడేది. వర్షాలు లేక పంటలు లేక వరంగల్లో ఉన్న ప్రజలందరూ కూడా అనేక బాధల్లో ఉన్నారు. అటువంటి సమయంలో పుర ప్రముఖులు, వ్యాపారవేత్తలే కానీ, అమ్మవారిని ఆరాధించే పురోహితులే కానీ ఎట్లా ఈ కరువును తీర్చాలి అని సుదీర్ఘ చర్చ జరిపిన తర్వాత భద్రకాళి ఆలయంలోకి వెళదాము. గణేష్ శాస్త్రి గారని దాదాపు అప్పటికే వారు వచ్చి 30-40 ఏళ్ళైంది. వారే వ్యవస్థాపకులు. ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేసి ఈ ఆలయానికి ఇంత వైభవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక గురుదేవులు. వారిని అడిగారు. వారు కూడా బాగా ఆలోచన చేసి అందరి పండితులను విచారించి కరువును తీర్చాలి అనంటే శాకాంబరిని ఆరాధన చేయాలి. మరి శాకాంబరి అంటే ఎలా చేయాలి అనే విధి విధానాలు కనుక్కొని ఒక్కనాడు చేస్తే కరువు తీరదు. కాబట్టి 15 రోజుల పాటు శాకాంబరి ఉత్సవాలు చేసినట్టయితే కరువు తొలగిపోతాయని వారు అనేక శాస్త్ర అధ్యయనాలు చేసి అమ్మవారి దేవి మహత్యము, దేవి భాగవతాన్ని అనుసరించి ఈ ఉత్సవాలను ప్రవేశపెట్టారు. మన వరంగల్లోనే మొట్టమొదలు ప్రారంభమైనది. అప్పటి నుంచి అందరూ ఊళ్ళో ఉన్నటువంటి ఒక గురుదేవులు హరిరాధాకృష్ణమూర్తి గారు మొదలు పండితులందరూ కూడా వీరికి సహకరించి ఈ ఉత్సవాలను అంటే 1920-30 ప్రాంతంలో ఈ ఉత్సవాలను ప్రారంభించారు. నాటి నుంచి ఈ వైభవపేతంగా ఆ ఉత్సవాలు చేయగానే వరంగల్లో కరువు తీరిపోయిందట. అప్పటి నుంచి మన వరంగల్ సాంప్రదాయంగా మారింది. భద్రకాళి అమ్మవారు కరుణించే తల్లి. ఈ ఉత్సవాలు చేస్తే ఇక మనకు వరంగల్లో కరువు ఉండదని మన వరంగల్లో ప్రవేశపెట్టారు. 15 రోజుల పాటు అమ్మవారిని కాళీక్రమాన్ని అనుసరించి 15 తిథి దేవతల అనుసరించి 15 రోజులు, షోడశీ క్రమాన్ని అనుసరించి ఇంకొక విధానంగా పొద్దున ఒక పూజ, సాయంత్రం ఒక పూజగా చేస్తాము. ఈరోజు నిన్న కాళీ, ఈరోజు కపాలిని, కామేశ్వరి, భగమాలిని, ఇట్లా 12 నిత్య విధి పూజలు, 15 నిత్య విధి పూజలు, షోడశి 16 కళలతోటి అమ్మవారిని పూజించే సాంప్రదాయం. ఈ విధంగా చేస్తూ మొట్టమొదటి రోజు నిన్న సహస్ర కలశములతోటి అమ్మవారిని అభిషేకించినాం. 15 రోజుల పాటు కూడా ఈ శాకాంబరి ఉత్సవాలకు రోజుకు ఉదయం సాయంత్రం 2 రూపాయల లోపల అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ప్రస్తుతం మనతో వాళ్ళ చైర్మన్ గారు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? భక్తుల తాకిడి ఎక్కువ ఉంది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? భద్రకాళి శరణమ్మ భద్రకాళి అమ్మవారి శరణ్యనవరాత్రి, ఈ శాకంబరి నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. ఈ సంవత్సరం ఇంకా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. 10వ తారీఖు ఈ 15 రోజుల ఉత్సవంలో 10 జూలై నాడు ఆఖరి రోజు అమ్మవారిని రకరకాల శాఖలతోటి అలంకరిస్తారు. ఆ రోజు ఇంకా భక్తులు చాలా అధిక సంఖ్యలో వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పోయిన సంవత్సరమే దాదాపు 60-70 వేల మంది దాకా వచ్చి దర్శించుకున్నారని మాకు ఇది ఉన్నది. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వస్తారు. దానికి అనుగుణంగా రోజు కూడా భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల సేవలు ఈ సక్రమంగా జరగడానికి రద్దీ ఎక్కువగా ఉన్న టైంలో క్యూ లైన్లు పాటించడంలో కానీ, పారిశుభ్ర విషయంలో కూడా, తర్వాత వారికి ఇచ్చే ప్రసాద వితరణ విషయంలో, మంచినీళ్ళ సదుపాయాల విషయంలో అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు లేకుండా ఉండడానికి కొంచెం స్టాఫ్ని ఎక్కువగా పెట్టి సమయాన్ని అందరి కూడా కొంచెం శ్రమించి
ఏర్పాట్లు చేస్తున్నాము, ఎవరికి అసౌకర్యం కలిగించకుండా ఉండడానికి. అయినా కూడా రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా భక్తులు కూడా అందరూ కొంచెం సంయమనం పాటించి త్వరగా దర్శనం చేసుకొని వెనుక ఉన్న వాళ్లకు లైన్లో చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి అన్న ఉద్దేశంతో వారు ముందున్న వాళ్ళు దర్శనం త్వరగా చేసుకొని వెనుక వాళ్ళకు అవకాశం కల్పించాలి. భక్తులు కూడా వారు సహకరిస్తూ సంయమనం పాటిస్తూ బయట పార్కింగ్ విషయంలో కూడా పార్కింగ్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొంచెం జాగ్రత్తగా పార్కింగ్ చేసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. నూతనంగా ఎన్నికైన ధర్మకర్తల మండలిలో అందరూ కూడా కొంత వారు పూర్తి సమయాన్ని వారికి ఇక్కడ వెచ్చించి అన్ని ఏర్పాట్లను కూడా చూసుకుంటున్నారు. భద్రకాళి శరణమ్మ. ఇది మొత్తంగా ఈ యొక్క 15 రోజుల పాటు జరిగేటువంటి శాకాంబరి ఉత్సవాలకు రోజుకు ఉదయము సాయంత్రం అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులు దర్శనం ఇవ్వడం కాకుండా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఆ వైపుగా అటు ఆ నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఇక పార్కింగ్ దగ్గర నుంచి మొదలుకుంటే అటు ప్రసాద వితరణ, క్యూ లైన్ లోపల అమ్మవారిని దర్శించుకుంటూ కూడా ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ యొక్క శాకాంబరి ఉత్సవాన్ని విజయం చేయాలంటూ కూడా చైర్మన్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.